అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవాళ రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్నీ షఫుల్ చేసేసి ఇందులో నుంచి 3 కార్డ్స్ తీసుకుంటాను. సో ఈ 3 మెసేజెస్ వచ్చేసి ఇప్పుడు మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్. సో ఏంటి అవి అన్నది చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Please give reading for my collective. What my collective need to know right now. What my collective need to know right now. సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఏంటి 3 మెసేజెస్ మీకోసం ఇప్పుడు యూనివర్స్ నుంచి. సో ఫస్ట్ మెసేజ్ ఏంటో చెక్ చేద్దాం. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి 5 ఆఫ్ స్వోర్డ్స్ అన్నట్లు చూపిస్తుంది. సో 5 ఆఫ్ స్వోర్డ్స్ వచ్చేసి ఇక్కడ చాలా స్ట్రాంగ్గా స్ట్రెస్ చూపిస్తుంది. ఓకే, మెంటలీ ఏదో బాగా ఒక సిచ్యువేషన్కి సంబంధించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అండ్ కొంతమందికి ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఒక పర్టికులర్ మెసేజ్ అయ్యి ఉండొచ్చు. సో అది కంటిన్యూస్గా మీ మైండ్లో అనమాట ఉండడం. అంటే దీని నుంచి ఎలా బయటికి రావాలి, దీని నుంచి బయటకు వస్తానా లేదా, ఈ సిచ్యువేషన్ నా లైఫ్లో ఎప్పుడు ఎండ్ అయిపోతుంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో మెంటలీ ఇది బాగా స్ట్రెస్ చేస్తుంది. అయితే ఇది ఏంటి అని అంటే ఇది చాలామందికి ఇది జరుగుతూ ఉండేదానికంటే అంటే ఇక్కడ లైక్ ఇప్పుడు 3Dలో మీ లైఫ్లో ఫిజికల్గా జరుగుతూ ఉండేదానికంటే మెయిన్ మీ మైండ్లో నడుస్తూ ఉంది. ఓకే, అంటే పాస్ట్ గురించో లేకపోతే ఫ్యూచర్ గురించో వరి అన్నది చాలా ఎక్కువగా నడుస్తుంది. కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా అని చెప్పేసి అజంప్షన్స్. సో అంటే ఇక్కడ ఏంటి అని అంటే జరిగేది ఏమీ జరగట్లేదు ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలి అని అంటే. బట్ మీ మైండ్లో ఏదో మీ మైండ్లో ఏంటి అని అంటే జరిగితే ఏమన్నా అవుతుందేమో సిచ్యువేషన్, లేకపోతే జరుగుతుందో లేదో అని చెప్పేసి అనమాట. అంటే మీ చేతిలో కంట్రోల్లో లేని దాని గురించి చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలనంటే ఈ 5 ఆఫ్ స్వోర్డ్స్ వచ్చేసి టెంపరరీ ఎనర్జీ, ఇది పర్మనెంట్ ఎనర్జీ అయితే కాదు, అలా కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయే ఎనర్జీ అనమాట. సో మీరు దీని గురించి ఇప్పుడు ఏదైతే మిమ్మల్ని ఇప్పుడు బాధ పెడుతుందో దీని గురించి మీరు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది మహా అంటే ఒక నెక్స్ట్ 2 days వరకు ఉండే ఎనర్జీ మాత్రమే. సో కాబట్టి ఎక్కువగా వరీ అవ్వకండి, దీని నుంచి డిస్ట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు ఈ థాట్ మిమ్మల్ని కంటిన్యూస్గా డిస్టర్బ్ చేస్తుంది అని అంటే కనుక సడన్లో ఏదైనా మూవీ చూడడమో లేకపోతే పార్క్కి వెళ్ళడమో అంటే మిమ్మల్ని మీరు వేరే పనులు ఇన్వాల్వ్ చేసేసేయండి. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్కి వచ్చేసేయండి, ప్రజెంట్ మూమెంట్కి వచ్చేసేయండి. ప్రజెంట్ మూమెంట్కి వచ్చిన వెంటనే మైండ్ అనేది కామ్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి మీరు బయటికి రావాలి అని అంటే కంప్లీట్లీ మైండ్ఫుల్గా ఉండాలి. ఇది ఏదైతే మీరు ఊహించుకుంటున్నారో అది అసలు మీకు తెలియదు అది జరుగుతుందో జరగదో అని చెప్పేసి. సో కాబట్టి అన్నెసరిగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ చూపిస్తుంది. ఓకే, సో మరి సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ ది సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. 9 ఆఫ్ స్వోర్డ్స్ చాలా ఎక్కువగా వరీ పడుతున్నారు. యాక్చువల్లీ ఇది మెంటల్ స్ట్రెస్ మాత్రమే, ఇది థాట్స్ మాత్రమే, అది రియల్ కాదు, అసలు అక్కడ జరగట్లేదు. మీరు ఇప్పుడు దీని మీద చాలా అంటే అది అర్థం చేసుకొని వెంటనే ప్రజెంట్ మూమెంట్కి రావాలి. కొద్దిసేపు కామ్ అయిపోయి ఒక 5 minutes అలా ప్రశాంతంగా మెడిటేట్ చేసుకోండి. లేదంటే హీలింగ్ కోసము ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ అలాంటిది వేసి స్నానం చేసేసుకోండి. మైండ్ రిలాక్స్ అవుతుంది. బయట ఎవరో మ్యూజిక్ పెట్టినారు, చాలా లౌడ్గా ఉంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇది రిలాక్స్ అవ్వడానికి మీరు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ఏం చేస్తుందనంటే మైండ్ని కామ్ చేసేస్తుంది అనమాట. అంటే ఆ స్ట్రెస్ నుంచి మీరు ఇమీడియట్లీ బయటకు వచ్చేస్తారు. ఒక 1 to 2 drops అలా ఆ లావెండర్ ఆయిల్ని మీరు వాటర్లో వేసేసుకొని
మంచి స్మెల్ వస్తుంది. ఏదైనా రిలాక్స్డ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో పెట్టేసుకొని స్నానం చేసేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే కంప్లీట్లీ కార్టిసోల్ అంతా డౌన్ వచ్చేసి మీరు రిలాక్స్డ్గా ఫీల్ అయిపోయి ఎలా అంటే ఏదో తేలుతూ ఉన్నట్లన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో కాబట్టి అది చేయండి. లేదు కొంతమందికి మీకు లావెండర్ ఆయిల్ అన్నది అవైలబిలిటీలో ఉండదు, దొరకదు అనుకుంటే మాత్రం ఏం చేస్తారు అంటే మింట్ లీఫ్, పుదీనా ఉంటుంది రైట్, పుదీనా ఆకులు ఇంత తీసుకొని మీరు రాత్రి పడుకునే ముందు మీ పిల్లో కింద, మీ దిండు కింద పెట్టుకొని పడుకోండి. సో ఇది కూడా ఏంటంటే ఇది కూడా మీ మైండ్ని కామ్ చేస్తుంది. దాని స్మెల్ చూసినా కూడా హెల్ప్ అవుతుంది. మైండ్ని కామ్ చేసేసి కంప్లీట్లీ స్ట్రెస్ నుంచి బయటకు వస్తారు. ఎందుకంటే 2 కార్డ్స్ అదే చూపిస్తుంది, 5 ఆఫ్ స్పోర్ట్స్ ఇంకా 9 ఆఫ్ స్పోర్ట్స్. అంటే డెఫినెట్లీ మెంటలీ ఏదో స్ట్రెస్ తీసుకుంటున్నారు, అది జరగలేదు ఇంకా జరుగుతుందేమో అన్న భయంతో స్ట్రెస్ తీసుకుంటూ ఉన్నట్టు చూపిస్తుంది. సో దీని నుంచి బయటికి రావాలి చాలా స్ట్రాంగ్గా. దీనికి ఆన్సర్ ఏంటి, ఎప్పుడు నాకు దీనికి ఆన్సర్ వస్తుంది, అసలు జరుగుతుందా జరగదా, లేకపోతే జరిగిపోతే లైక్ ఏమన్నా అవుతుందా, ఇలాంటిదనమాట. సో బాగా వరి అయిపోయి స్ట్రెస్ ఎంతగా అంటే పడుకోలేకపోవడము, హెల్త్ కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉండడము, ఇలాంటిది చూపిస్తూ ఉందన్నమాట. సో కాబట్టి ఇప్పుడు రిలాక్స్గా ఉండాల్సింది మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు ఎండ్కి రీచ్ అయిపోయారు. ఇక్కడ 9 ఆఫ్ స్పోర్ట్స్ కాబట్టి ఎండ్ వచ్చేసింది. సో మీరు ఇప్పుడు ఇంకా వరీ చేయాల్సిన అవసరం లేదు. దీనికి సొల్యూషన్ తొందరలో రాబోతుంది. మీ సిచ్యువేషన్కి ఆన్సర్ కనిపిస్తుంది, మీరే తెలుసుకుంటారు. ఎప్పుడు అని అంటే ఇక్కడ మీరు ప్రస్తుతం సిచ్యువేషన్లో చాలామందికి ఏంటంటే ఇంకా అయిపోయింది, ఇంకా డెడ్ ఎండ్, ఇది ఇంక ఏమీ లేదు అని చెప్పి బాధపడుతున్నారు, చూడలేకపోతున్నారు లైట్ని. సో దాని అర్థం ఏంటి అంటే మీరు స్ట్రెస్లో ఉన్నారు కాబట్టి చూడలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు నేను చెప్పిన రిలాక్సింగ్ టెక్నిక్స్ మీరు యూస్ చేసిన తర్వాత, రిలాక్స్ అయిన తర్వాత మెంటల్ స్ట్రెస్ తగ్గితే ఆటోమేటిక్లీ ఆ సొల్యూషన్ అనేది ఏంటో మీకు తెలుస్తుంది. కామ్ మైండ్లో ఉన్నప్పుడు మీకు ఆన్సర్ అనేది తెలుస్తుంది అనమాట. సో కాబట్టి సెకండ్ మెసేజ్ కూడా మీకు యూనివర్స్ నుంచి ఆల్మోస్ట్ ఇది ఎండ్ అయిపోయింది, ఆన్సర్స్ అనేది బయటికి రాబోతుంది, లైక్ తెలుసుకోబోతున్నారు. మీరు ఎక్కువగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ మెంటల్ హెల్త్ మీద చాలా స్ట్రాంగ్గా మీరు ఫోకస్ చేయాలి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ సెకండ్ మెసేజ్. ఓకే, సో మరి థర్డ్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్? వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో మై గాడ్, సో ఇవాళ రీడింగ్ చాలా స్ట్రాంగ్గా ఎంతో వరీనెస్తో నిండిన రీడింగ్ అన్నట్లు చూపిస్తుంది. 3 ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ. అండ్ దీనికి అన్నిటికీ రీజన్ ఏదో రియలైజేషన్ మీ ఓన్గా రావడము, హార్ట్ బ్రోకన్ రియలైజేషన్, ఏదో పర్సన్ గురించో ఏదో సిచ్యువేషన్ గురించో చూపిస్తుంది. ఇది మీకు ఎలా అంటే ఒక షివరింగ్ టైప్ మనసులో, అంటే ఇంక ఇది అయిపోతే ఏమవుతుందో అనే ఒక భయం వస్తుంది రైట్, ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి అలాంటి భయం చూపిస్తుంది బాగా, హార్ట్ బ్రోకెన్ ఎనర్జీ ఇది వచ్చేసి. అండ్ కొంతమందికి మీ గురించి ఏదైనా ట్రూత్, మీరు ఏదైనా హైడ్ చేయడం ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే కనుక వేరే పర్సన్ దాని గురించి తెలుసుకోవడము, సో దానివల్ల ఏమైనా లైక్ యూనో పరిణామాలు ఏదైనా డిఫరెంట్గా ఉంటుందా అని చెప్పేసి కూడా అనుకోవడం అనమాట. సో అలాంటిది అయితే మిమ్మల్ని వరీ కాజ్ చేస్తుంది. అయితే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అంటే మీరు అన్నెసరీ వరీ కాజ్ చేయడం వల్ల, గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా రెండు మన మైండ్లో నుంచి వస్తుంది. సో మన మైండే మన లైఫ్ని క్రియేట్ చేయడానికి, మేనిఫెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది రైట్. కాబట్టి ఇప్పుడు మీరు ఇంత వరీ చేసి ఓవర్గా థింక్ చేస్తున్నారంటే ఏమవుతుంది, దాని అర్థం మీరు వరీతో మేనిఫెస్ట్ చేస్తున్నారు, తెలియకుండానే ఆ సిచ్యువేషన్ జరిగేది కాదు, మీరు ఎక్కువగా ఆలోచించేసుకొని అది క్రియేట్ చేస్తున్నారు అనమాట. సో కాబట్టి ప్రస్తుతానికి కామ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్రేక్ చేసేసి అదంతా అది పాస్ట్లో ఉంది, లేకపోతే ఫ్యూచర్లో అది జరుగుతుందో జరగదు, నా చేతిలో అయితే కంట్రోల్ లేదు కాబట్టి నేను దాన్ని చేయలేను, వదిలేసి రిలాక్స్ అవుతాను అని చెప్పేసి అనుకోవడం, యూనివర్స్కి సిచ్యువేషన్ని సరెండర్ చేసేసేయడం అనమాట. ఓకే, సో ఈ రీడింగ్కి అఫర్మేషన్ ఏం పెట్టుకుంటారు అని అంటే నథింగ్ ఈజ్ ఇన్ మై కంట్రోల్. ఓకే, నథింగ్ ఈజ్ ఇన్ మై కంట్రోల్, ఐఎమ్ లీవింగ్ ఇట్ టు ద యూనివర్స్ అని చెప్పేసి పెట్టేసేయండి. సో అండ్ అదేవిధంగా అది చేసి నిజంగానే ఆ కంట్రోల్ని వదిలిపెట్టేసి యూనివర్స్కి ఈ సిచ్యువేషన్ని సరెండర్ చేసేసేయండి. ఎందుకంటే 3 ఆఫ్ స్వర్డ్స్ ఎన్ని, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 స్వర్డ్స్. 18 స్వర్డ్స్ అంటే నార్మల్గా చెప్పండి, అంటే 18 ఇవి స్వర్డ్స్ అంటే ఖడ్గాలు అవి, అంటే అవి ఇంకా దాన్ని కూర్చుకుంటే మనకు ఏమవుతుంది, లైక్ వి విల్ డై రైట్. ఐమ్ సారీ,
సో అలాంటి సిచ్యువేషన్ చూపిస్తుంది అనమాట. ఐఎమ్ రియలీ సారీ, బట్ ఇక్కడ ఏంటి అంటే అంత అవసరం లేదు అన్నట్లు. ఇవన్నీ టెంపరీ ఎనర్జీస్, మహా అంటే లాస్ట్ 3 days వరకు మాత్రమే ఉంటుంది, అంతకు మించి ఉండదు. సో కాబట్టి ఇక్కడ యూనివర్స్కి సరెండర్ చేసేసి సిచ్యువేషన్ని కంట్రోల్లో లేదు అన్నప్పుడు మీరు ఎంత వరీ చేసినా దాని నుంచి ప్రయోజనం ఏం లేదు, ఎందుకంటే మీరు అన్నెసరిగా పీస్ని లూజ్ అవుతున్నారు. సో యూనివర్స్కి సరెండర్ చేసేసేయండి. అండ్ ఈవెన్ 3 of Swords ఎనర్జీతో మీరు ఆ ట్రూత్ ఏదో తెలుసుకోవడమో లేకపోతే మీ గురించి ఎవరికైనా తెలియడమో, ఇది బాగా సిచ్యువేషన్ని గ్లూమీగా అంటే ఒక హార్ట్ బ్రోకెన్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఉండొచ్చు. ప్రస్తుతానికి ఎన్వైర్న్మెంట్ అంతా నెగిటివ్గా అంతా అయిపోయింది అన్నట్లు అనిపిస్తూ ఉండొచ్చు. అండ్ ఇది మీరు తీసుకోలేకపోవడము, బాగా హర్టింగ్గా ఫీల్ అవుతూ ఉండొచ్చు. బట్ ఇది వచ్చేసి టెంపరీ ఎనర్జీనే. దీనికి సంబంధించి ఇది ఎందుకు జరిగింది, ఎందుకు నేను తెలుసుకున్నాను, లేకపోతే నా గురించి ఎందుకు ఇలా వచ్చింది ఇన్ఫర్మేషన్ బయటికి అని చెప్పి మొత్తం అన్నిటికీ మీకు ఆన్సర్స్ అనేది తొందరలో వస్తుంది. ఎప్పుడైతే మీరు ఇక్కడ కామ్ అవుతారో, మెంటలీ రిలాక్స్ అవుతారో, ఆటోమేటిక్లీ ఆన్సర్ అనేది వస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ రీడింగ్లో ఒక స్ట్రెయిట్ అవే మెసేజ్ ఏంటి అని అంటే, మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు, యూనివర్స్ చేతిలో అంతా ఉంది, మీరు రిలాక్స్డ్గా ప్రజెంట్ మూమెంట్లో ఉండండి అన్నట్లు మీకు ఇక్కడ ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కి యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది, నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.